మీకు ఇట్లాంటి మాటలు ఇవాళ ఒకటే రోజు ఆ టీవీలో స్క్రోలింగ్ వస్తుంది అక్కడ నేను చూస్తే 337 మంది దరఖాస్తు పెట్టుకుర్రు అన్న బీజేపీ నుంచి పోటీ చేస్తామని. ఒక రోజే కానీ దరఖాస్తు ఇలా టోకన్లు ఇచ్చి లైన్లో నిల్చోబెట్టిరన్న మా వాళ్ళు దరఖాస్తు చేయడానికి వస్తే. మీరు ఒకసారి పార్టీ ఆఫీస్కి పోయి ఆడ ఎట్లుంది రష్ అనేది చూడుర్రు అన్న. నేను చెప్తే అది స్టూడియోలో కూర్చొని చెప్తే రఘునందన్ మస్తుగా చెప్పిండు ముచ్చట అనుకుంటారు. క్యాండిడేట్లు లేరనేది ఎట్లా అంటారా మీరు? క్యాండిడేట్ లేకపోవడం మంచి చెడైంది. ఎవరు మంచి ఎవరు చెడు? జనం గెలిపించితే మంచి వాళ్ళు అవుతారు, జనం గెలిపించకపోతే చెడ్డోళ్ళు అవుతారా? లీడర్ ఇస్ ఆల్వేస్ లీడర్. స్థాయి లీడర్లు ఎంతమంది? చాలా మంది ఉన్నారు. 119లో 500 మంది ఉంటారు మాకు ఎమ్మెల్యే స్థాయి లీడర్లు. భరతనకు టికెట్ ఇస్తారా? భరతన కూడా ఎమ్మెల్యే అవుతుండొచ్చు. అట్లాంటి ఇప్పుడు నేను అందుకనే క్రాంతి అని ఒక మిత్రుడు ఉంటాడు మా మెదక్ జిల్లా నుంచి, జర్నలిస్ట్ మిత్రుడు. క్రాంతి ఎమ్మెల్యే కాలేదా? ఆందోళన నుంచి ఎమ్మెల్యే అయినా కాలేదా అని అందుకని కంపేర్ చేస్తాను. ఒక జర్నలిస్టులు కూడా అవుతారు, కావద్దని ఏం లేదు కదన్నా. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక బస్ కండక్టర్ బగ్గిడి గోపాల్ గారి పేరు చెప్తారు. బగ్గిడి గోపాల్ గారు బస్ కండక్టర్ యూనిఫామ్ వేసుకొని కాకి డ్రెస్లో వచ్చి బీఫామ్ తీసుకుపోయాడు. మరి ఆయన అప్పుడు లీడర్లా కనబడాడు కదన్నా. మరి ఆయన గెలవలేదా? చిరంజీవి గారు మెగాస్టార్ మీద గెలిచినప్పుడు ఒక అమ్మాయి ఒక గృహిణి గెలిచింది, ఉషారాణి గారు అని ఒక గృహిణి మొగల్తూరు నుంచి గెలిచి వచ్చింది. అంతకుముందు చిరంజీవి గారి ముందు ఆమె లీడర్లా కనబడలేదు కదన్నా. జనం ఓట్లేస్తే లీడర్ అయితే పార్టీ లీడర్స్ అంటారు. 30-40 మంది కూడా లేరు మా దగ్గర ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్లని. చలో కల్పన, నీకు నచ్చిన లీడర్ కలిపి చెప్పమని మైక్ ఇచ్చి 30 మంది లీడర్. నేను చెప్తా 250 మంది. నిన్న ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు, మొన్న రాజీనామా చేసిన చంద్రశేఖర్ మాట్లాడారు. నేను రాసిస్తాను. ఇప్పుడు నీకు ఓపుకుంటే రాసుకో. 119 నియోజకవర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి మినిమం 5 పేర్లు రాసిస్తాం. మహేశ్వరం అనే నియోజకవర్గంలో 31 మంది దరఖాస్తు పెట్టిరన్న. ఒక్క మహేశ్వరంలో దరఖాస్తు వస్తుంది. కాంగ్రెస్ కూడా 1000 మంది దరఖాస్తు 50,000 ఫీజు పెడితే పెట్టారు. అరే అన్యాయంగా మాట్లాడారు. ఫీజు పెట్టలే, 50,000 రూపాయలు నియోజకవర్గం ఫీజు పెట్టా కాంగ్రెస్ లో 1000 మంది దరఖాస్తు చేశారు. టీఆర్ఎస్ లో అట్లా పెడితే దరఖాస్తు మేబీ 30-40 వేలు కూడా రావచ్చు అప్లికేషన్స్. ఆ పార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి దరఖాస్తులు వేరు, వర్త్ఫుల్ క్యాండిడేట్స్ వేరు కదా. వర్త్ని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారో అంటున్నా. జనం ఓట్లు వేస్తే లీడర్ అవుతారో అంటున్నా. జనం ఓట్లు వేయకముందు లీడర్ ఎట్లా అవుతారు? మీ దగ్గర సర్పంచులైనా ఎంపీటీసీ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చి పిహెచ్డీ చేస్తున్నటువంటి, యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో మాతో తిరిగినటువంటి అనేక మంది మిత్రులు, పిహెచ్డీ చేస్తున్నటువంటి మిత్రులు బీఫామ్ ఇస్తే ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయినరు, రేపో మాపో మంత్రులు అవుతామని కలలు అంటున్నారు. ఎవరిని లీడర్ అని మీరు ఎట్లా జడ్జ్ చేస్తారన్నా? అవకాశాన్ని బట్టి లీడర్లు ఎదుగుతారు, ప్రజలు తయారు చేస్తే లీడర్లు అవుతారు. అస్సాం గణపరిషత్ పెట్టినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లాగానే అస్సాంలో యూనివర్సిటీ నుంచి బయటకు పోయినటువంటి అనేక మంది పిల్లలు స్పేస్ ఉంది, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ శూన్యత ఉందా? లేదు 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 కదా. కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. అంటే రాజకీయ శూన్యత ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ కు పోటీ లేదు, రాజకీయ శూన్యత ఉంది. కాబట్టి మీరు అన్నట్టు బగ్గిడి గోపాల్ గెలిచారు, ఎన్టీ రామారావు ఎవరు నిలబెడితే వాళ్ళు గెలిచారు. చిత్తరంజన్ దాస్ కూడా గెలిచిండు మళ్ళీ అదే ఎన్టీ రామారావు మీద 89లో. అదే పరిస్థితులు మారుతుంటాయి అన్న. నేను ఎందుకని ఏం చెప్తా ఉన్నా, ఈయన లీడరు ఆయన లీడర్ కాదని దయచేసి ఎవరిని తక్కువ అంచనా వేయకూరి. ఎవరైనా లీడర్ అవుతారు, పార్టీ అవకాశాలు ఇచ్చి బీఫామ్లు ఇస్తే అందరూ కేపబిలిటీ ఉంటుంది. అవకాశాన్ని బట్టి గెలిచిన వాళ్ళు లీడర్ లా కనబడతారు, ఓడిపోయిన వాళ్ళు లీడర్ లా కనబడతారు. ఇప్పుడు సిచ్యువేషన్ బీజేపీకి అనుకూలంగా ఉందా? కరెక్ట్ షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్స్ వస్తే అన్న జనం ఏమనుకుంటున్నారు అనేది ఏం తెలియదన్న. ఇప్పటికే చాలా మంది ఊహాగానాలు, సర్వేలు, రిపోర్ట్లు రకరకాలు చెప్తారు. బట్ వీఆర్ కాన్ఫిడెంట్ బీజేపీ అధికారంలోకి వస్తేనటువంటి విశ్వాసం మాకుందన్న. మీకుందా లేదా నాకు తెలియదు. సర్వేలు చెప్తున్నా 10%, 11% ఓటింగ్ బీజేపీకి ఉందని చెప్పి అట్లే మాట్లాడతారన్న. కారు సర్కారు ఢిల్లీలో 16 వస్తాయని చెప్పుకుంటే ఏమొచ్చిందో మీరు చూసిరు. అందుకని డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ పొలిటికల్ పార్టీ అన్న. ప్రజల ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది, మార్పు ఉంటుంది. ఉల్లిగడ్డల ధర ఆటాల నుంచి రూపాయి అయితే ఈ దేశ రాజకీయాలు మారిపోయిన దేశం అన్న మనది. ఎందుకన్నా ఇంత తొందరగా ప్రిజుడిస్ అవుతారు కాకుండా భారతీయ ఎలక్షన్ ముందు